హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో యూపీఐ పిన్ ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, ఆ యూపీఐ పిన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి వీడియోలో నేర్చుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. అండ్ ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి. ఫోన్పే యాప్లోకి రాగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీ ఫోన్పేని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినట్లయితే మీకు లోపల బగ్స్ అంటే ఒక్కొక్కసారి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లాగింగ్ ప్రాబ్లం, బ్యాలెన్స్ రావడం ప్రాబ్లం అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి సాల్వ్ అవుతాయి అన్నమాట. చాలా మటుకు అప్డేట్ చేయడం వల్ల కొత్త కొత్త ఆప్షన్స్ ఏమైనా వస్తాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి. సో కంపల్సరీ అప్డేట్ చేయండి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను. యాప్ అప్డేట్ చేస్తే ఏదో ప్రమాదం అని చెప్పి చాలామంది అప్డేట్ చేయరు. అప్డేట్ చేస్తేనే కదా మీకు లోపల ప్రాబ్లం ఉంటే పోతుంది. అప్డేట్ చేయకపోతే ప్రాబ్లం ఎలా పోతుంది చెప్పండి. సో అందుకే కంపల్సరీ అప్డేట్ చేయండి. సో టాపిక్లోకి వచ్చేద్దాము. యూపీఐ పిన్ ఎలా మార్చాలి? యూపీఐ పిన్ మార్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పక్కన ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో పైన దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా, పక్కన బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది చూసారా, దాంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూపీఐ పిన్ మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. లేదు ఒకే యూపీఐ పిన్ అన్నిటికీ ఉంచాలనుకుంటే అలా కూడా మీరు ఉంచుకోవచ్చు. సో నా 3 బ్యాంక్ అకౌంట్లకి ఒకటే యూపీఐ పిన్ ఉంటుంది. ఓకే, సో నేను ఒక యూపీఐ పిన్ మారుద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే, ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు యూపీఐ పిన్ మార్చుదాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం. సో నేను పైన దానికి చేద్దాం అనుకుంటున్నాను. సో పైన బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఎప్పుడైనా ఉపయోగపడొచ్చేది. ఇక్కడ మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ అకౌంట్ సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు ఎప్పుడైనా ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు లేదా ఇతర బ్యాంక్ అకౌంట్కి మనీ పంపించినప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈ ఫోన్పేలో ఐఎఫ్ఎస్సి కోడ్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అది మీరు యూస్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు కింద యూపీఐ పిన్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ రీసెట్, చేంజ్ అని చెప్పి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రీసెట్ అయినా ఒకటే, చేంజ్ అయినా ఒకటే అనమాట. సో చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. యాజ్ పర్ సెక్యూరిటీ రీజన్స్ స్క్రీన్ కనిపించదు, బ్లాక్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైతే మీరు పేమెంట్ చేసేటప్పుడు యూపీఐ పిన్ పేజ్ కనిపిస్తుంది చూసారా, అది కనిపిస్తుంది. ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అని చెప్పి అడుగుతుంది. అక్కడ మీరు ప్రస్తుతం యూస్ చేస్తున్న ఏదైతే యూపీఐ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఓకే బటన్ కనిపిస్తుంది. ఆ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మళ్ళీ మనకి ఎంటర్ 6 డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని చెప్పి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే యూపీఐ పిన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ బాక్స్లు ఉంటాయి. 6 డిజిట్ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనే ఆప్షన్ మళ్ళీ కింద ఉంటుంది. మీకు స్క్రీన్ కనిపిస్తే ఓకే, లేకపోతే ఇలా ఫాలో అవ్వండి. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ 6 డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. దాంట్లో మళ్ళీ మనకి ఏదైతే మీరు ఇందాక కొత్త పిన్ ఎంటర్ చేశారో సేమ్ అదే పిన్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద మళ్ళీ మనకి ఓకే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని చెప్పి కింద సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యూపీఐ పిన్ అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు ఈజీగా యూపీఐ పిన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేసినట్లయితే కూడా సేమ్ అదే ఆప్షన్స్ వస్తాయి, కాకపోతే ఇది వేరే అనమాట. ఓకే, చాలామందికి డౌట్లు వస్తూ ఉంటుంది. మనకి ఆధార్ కార్డ్ ద్వారా కూడా మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కింద బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్కి యూపీఐ పిన్ ఉండదు. ఎందుకు ఉండదంటే మనకి దీనికి ఏటీఎం కార్డ్ లేదు కాబట్టి మనకి యూపీఐ పిన్ లేదు. సో ఇక్కడ సెట్ యూపీఐ పిన్ పైన క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఆధార్ లింక్డ్ టు విత్ బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ షుడ్ బి సేమ్ ఫర్ ఆధార్ అండ్ బ్యాంక్ అని చెప్పి అడుగుతుంది. చాలామంది వీడియోస్ కూడా చూసుంటారు. సో మొబైల్ నెంబర్కి
ఆధార్ కార్డ్కి అదే ఈ మొబైల్ నెంబర్ అయితే మీరు యూస్ చేస్తున్నారో ఇప్పుడు ఫోన్లో బ్యాంక్ అకౌంట్కి అండ్ ఆధార్ కార్డ్కి సేమ్ అదే నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? ఇది ఈ విధంగా కూడా మీరు యూపీఐ పిన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటాను యూపీఐ పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి. సో మళ్ళీ ఇంకొకసారి ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేస్తారు, ఇలా పేమెంట్ మెథడ్స్లోకి వస్తారు, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తారు, మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ దగ్గర మనకి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓల్డ్ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి అండ్ న్యూ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి అండ్ కన్ఫర్మ్ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యూపీఐ పిన్ అని చెప్పి మనకి పాపప్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం యూపీఐ పిన్ని మార్చుకోవచ్చు అండ్ ఆధార్ కార్డు ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు. అది కూడా మీకు చూపించాను. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. యూపీఐ పిన్ ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.